కట్టేసావా బిల్లు? ఎంత అయింది? 2,40,000 1 వీక్ కి? అరే లైఫ్ లాంగ్ ఇంకెంత అవుతుందిరా? చాలా అవుతుంది ఇంకా. ఆల్రెడీ కట్టారు కదా మీరు విజువల్లో, ఇంకా ఎంత? హైదరాబాద్ తీసుకొచ్చిన 8 days బిల్. నువ్వు కూర్చో, నేను బాగా ఇంట్రాగేషన్ చేయాలి ఇప్పుడు కొంతసేపు. నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడతా. అరే వారానికి 2.5 లక్షలు అవుతుంది. 7 నెలలుగా ఆ ఊరి ఊరని తిరుగుతానే ఉన్నావు, ఆ హాస్పిటల్ అని తిరుగుతానే ఉన్నావు. సో ఏంటి నీ ప్రాబ్లం? ఎక్కడ స్టార్ట్ అయింది? దాని సొల్యూషన్ ఏంటి? నువ్వు జనాలకు ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు, కెమెరా చూసి చెప్పు. సో బేసిక్ గా నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా ఆఫ్టర్ 7-8 months తర్వాత కొంచెం నా వల్ల కొంతమంది అయిన అవేర్నెస్ తో నేను చేసిన తప్పులు ఇంకెవరు చేయకుండా ఉంటారు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. బేసిక్ గా మనందరి లైఫ్ లో ఎంత హ్యాపీగా లీడ్ చేసినా కూడా ఏదో ఒక్క ఇన్సిడెంట్ వల్ల లైఫ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అలా నా లైఫ్ 7 months బ్యాక్ కొలాప్స్ అయిపోయి ఇప్పటికీ నాకు సెట్ కాకుండా, పీస్ లేకుండా, అటు కెరియర్ మీద ఫోకస్ చేయలేక, ఇటు హాస్పిటల్ చుట్టూ తిరగలేక, పీస్ అంతా పోయి ఎలా పడితే అలా ఉన్నా. సో బేసిక్ మా అమ్మకి ఎప్పుడో ఒక 7 months బ్యాక్, అప్పటి వరకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందో ఏంటో ఎవ్వరికీ తెలియదు. 7 months బ్యాక్ జస్ట్ ఫీవర్ వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే లోకల్ హాస్పిటల్స్ లో ప్లేట్లెట్స్ డౌన్ అని చెప్పేసి అక్కడ ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ లోకల్ హాస్పిటల్స్ చుట్టూ ఒక 10-15 days వరకు మేము తిరుగుతూనే ఉన్నారు. నేను హైదరాబాద్ లో ఉన్నా, నాకు ఈవెన్ ఎక్కడ బాధపడతానేమో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నాకు ఏం చెప్పలేదు. దాని తర్వాత 10 days తర్వాత కూడా ఇంకా సెట్ అవ్వట్లేదు, వామిటింగ్స్, తినలేకపోతుంది, ఏంటి 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 అని చెప్పి విజయవాడ షిఫ్ట్ చేయాలి, జస్ట్ ఎండోస్కోప్ చేయాలి, విజయవాడ తీసుకెళ్లి చేయించుకురండి అంటే అప్పుడు నాకు చెప్పారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిన రోజే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టెస్టులన్నీ చేసి 2 kidneys ఫెయిల్ అయిపోయినాయి, ఇమ్మీడియట్ గా డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు. అప్పటికి నాకు కానీ మా ఫ్యామిలీలో ఎవరికి డయాలసిస్ అంటే ఏంటో, ఏం చేస్తారేంటో నాకు ఏం తెలియదు, ఐడియా లేదు. డయాలసిస్ ఆ రోజు స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డయాలసిస్ అవుతూనే ఉంది, ప్రాసెస్ అవుతూనే ఉంది. ఏది కొంచెం కూడా సెట్ అవ్వకుండా ఉంది. డయాలసిస్ ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. ఒకసారి మీరు యూట్యూబ్ లో డయాలసిస్ అంటే ఏంటి తెలిస్తే మీకు అర్థమైంది. మొత్తం కంప్లీట్ గా బాడీలో ఉన్న బ్లడ్ అంతా ఒక మిషన్ లో తీసుకుని మళ్ళీ ఇంకో పైప్ నుంచి మన హార్ట్ కి కనెక్ట్ అయ్యి నర్వ్ కి కనెక్ట్ చేస్తారు. అలా బయటకు వెళ్ళి లోపల రావడం, అట్లా వీక్లీ 2 times, మంత్లీ 8 times డయాలసిస్ చేసుకుంటూ, దాని తర్వాత కాంప్లికేషన్స్, ఫీవర్ అని ఇవని హాస్పిటల్స్ చుట్టూ ఇవాళ కూడా తిరుగుతున్నాం. ఎన్ని లక్షల డబ్బులు ఖర్చు అయ్యి నాకే తెలియదు. ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, మనం ఒకనొక టైం తర్వాత, ఒక పీరియడ్ తర్వాత, మనకి ఏజ్ వచ్చిన తర్వాత కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, లేదంటే డబ్బులు సంపాదించాలని చెప్పి వాటి వెనకాల పరిగెడుతూ ఇంట్లో వాళ్ళు కొంచెం స్లైట్ మనం అవాయిడ్ కూడా కాదు, కొంచెం మనకి కేర్లెస్నెస్, దాంతో అంటే అది కూడా తప్పేం కాదు. కెరియర్ చుట్టూ పరిగెత్తాలి అంటే కొంతమందిని దూరం చేసుకోవాలి. అట్లా మనం కొన్ని 100 kilometers దూరం వచ్చేసి పేరెంట్స్ కి దూరంగా ఉండి వాళ్ళని మహా అయితే ఒక 6 నెలలకో సంవత్సరానికో ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. కానీ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఏంటో మనమైతే పట్టించుకోం. ఈవెన్ నా లైఫ్ లో అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే, అలా వెళ్ళినా కూడా మనకి దూరంగా ఉన్నా కూడా మనం ఎక్కువ సంపాదిస్తున్నా కూడా పేరెంట్స్ కి ఒక 20,000-30,000 మంత్లీ వేస్తున్నాం కదా, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కదా, ఈ మైండ్ సెట్ లో మనం ఉంటాం. కానీ పేరెంట్స్ మైండ్ సెట్ ఏంటంటే, మనం 20,000 వేసినా 30,000 వేసినా వాళ్ళకి ఏమన్నా హెల్త్ బాగోకపోతే జస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుని తగ్గించేసుకున్నాము, లేదంటే ఏం కాలేదు ఇప్పుడు బాగానే ఉంది కదని చెప్పి చిన్న మెడికేషన్స్ తో తగ్గించేసుకున్నామని చూస్తూ ఉంటారు. ఆ లోకల్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటి మనకి అసలు ఏం తెలియదు. ఈవెన్ మనం బాధపడతామేమో అని చెప్పేసి ఎంత పెద్ద ప్రాబ్లం మన దగ్గర దాస్తూ ఉంటుంది. సో నేను ఇద్దామనుకున్న సజెషన్ ఏంటంటే, నేను చేసిన తప్పు ఏంటంటే, ఎన్నిసార్లు నేను 6 months కి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, 1 year కి ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 6 months కి వెళ్ళినా 1 year వెళ్ళినా 3 days వాళ్ళతో టైం స్పెండ్ చేసి అసలు వాళ్ళు ఏం కనుక్కోకుండా ఎలా ఉంది ఏంటి హెల్త్ అంతా అవుతుంది ఏం కనుక్కోకుండా, సరే మంత్లీ డబ్బులు ఇస్తున్నాను కదా బాగానే ఉంటారులే, ఈ మైండ్ సెట్ నేనున్నా. తీరా చూస్తే మా అమ్మకి కిడ్నీస్ ఫెయిల్యూర్. నెలలు నేను హాస్పిటల్ చుట్టూ ఇటు హైదరాబాద్ వస్తూ అటు విజయవాడ వెళ్తూ ఇంకా కాదులే అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి ఇదంతా చేస్తున్నాం. కానీ ఇప్పటికీ ఏం సెట్ అవ్వకపోయేసరికి ఆ టైంలో పట్టించుకుంటే బాగుండేది కదా. నేను ఒక 1 year బ్యాకే మా అమ్మకి మొత్తం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుంటే ఈ పాటికి ఎంతో కొంత సెట్ అయ్యేది కదా, టాబ్లెట్స్ త్రూనే క్యూర్ అయిపోయేది కదా, ఎర్లీ స్టేజ్ లోనే దాన్ని ఐడెంటిఫై చేయడం వల్ల నార్మల్ అయిపోయేది కదా, అట్లా అనిపించింది.